మంత్రి గారి బంగారు పన్ను ఎవరో దొంగిలించారు. నిద్రలో ఉన్నప్పుడు అంత లాఘవంగా పన్ను లాగిన వాళ్ళు ఇంట్లోని పనివాళ్ళై ఉంటారని ఊహించి వాళ్ళని పోలీసులకు అప్పగించాడు మంత్రి. తర్వాత పక్క సర్దుతుంటే పన్ను దొరికింది. ఎస్ఐకి ఫోన్ చేసి పాపం వాళ్ళందరినీ వదిలే పన్ను దొరికింది అని చెప్పాడు మంత్రి. కుదరదండి అని చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్. ఎందుకని అని అడిగాడు మంత్రి. వాళ్ళంతా పన్ను తీసుకున్నట్టు ఒప్పేసుకున్నారండి అని చెప్పాడు ఎస్ఐ. ఒక పెద్ద గురువుని దర్శించుకున్న కుర్ర సన్యాసి, నేను మిమ్మల్ని కలవడానికి నా యోగశక్తిని ఉపయోగించి నీటిపై నడిచి వచ్చాను స్వామి అని చెప్పాడు గర్వంగా. అంత తపశ్శక్తి ఎందుకు వృధా చేశావు నాయనా? 6 అణాలు ఇస్తే పడవవాడు ఏరు దాటించేవాడు కదా అన్నాడు పెద్ద గురువు నొచ్చుకుంటూ. ఏమండోయ్, ఒక ఆయన దెయ్యం ఉన్న ఇంట్లో 1 సంవత్సరం పాటు ఉన్నాడంట. అందుకని గవర్నమెంటు ఆయనకు అవార్డు కూడా ఇస్తుందట. ఈరోజు పేపర్లో వేశారు, చూశారా? భర్తని అడిగింది పంకజం. ఇందులో గొప్పేముంది? నువ్వు ఉండే ఇంట్లో నేను 10 సంవత్సరాలుగా ఉంటున్నా కదా, మరి నాకేమిస్తారు అన్నాడు భర్త. భర్త, కూరలో ఉప్పు ఎక్కువైనట్లుందోయ్ అన్నాడు భార్యతో. భార్య, ధర తక్కువ ఉన్నవి ఎక్కువ వాడమన్నారు కదా, అందుకే ఎక్కువ వేశానండి అన్నది భార్య. సుందర్, రాము, ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి మీ అక్కకి ఇవ్వు. ఈ కవర్లో చాక్లెట్స్ ఉన్నాయి, ఇవి నువ్వు తీసుకో అన్నాడు. రాము, లెటర్ ఇస్తాలే, చాక్లెట్స్ అక్కర్లేదు అని అన్నాడు. సుందర్, ఎందుకని అని అడిగాడు. రాము, పొద్దున మా అన్నయ్య మీ చెల్లెలికి లవ్ లెటర్ ఇవ్వమంటే ఇచ్చాను, దానికి దీనికి చెల్లు అన్నాడు. భర్త, ఈ రోజుల్లో ఆడాళ్ళు ఏవైనా చేయగలరు అని అన్నాడు భార్యతో. భార్య, అవును, ఒక కట్నం తీసుకోవడం తప్ప అన్నది. టీచర్, వేమన శతకం రాసిందెవరు అని అడిగాడు విద్యార్థిని. విద్యార్థి, తెలీదు సార్ అన్నాడు. టీచర్, సరే, నీకు ఒక క్లూ ఇస్తాను, నేను అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది అన్నాడు. విద్యార్థి, శతకం గారు సార్ అన్నాడు.